హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పౌర్ణమి అంటే దత్తాత్రేయ స్వామి పండగే కదా, అందుకని దత్తాత్రేయ స్వామికి మా అమ్మ 360 ఒత్తు అయితే వెలిగించింది. ప్రమిదలు ఇన్ని ఒత్తులు కనిపిస్తున్నాయి ఏంటి అని అనుకుంటున్నారా? మీలో చాలా మందికి తెలిసే ఉంటది, తెలియకపోతే చూడండి నేను ఇప్పుడు చెప్తాను. మనం ఎప్పుడు 360 ఒత్తు వెలిగించుకున్నా గానీ దాంతో పాటు చిత్రగుప్తుల వారికి ఒక ఒత్తు, మోహినీదేవికి ఒక ఒత్తు, అలాగే పుణ్యవత్తు ఒక ఒత్తు. 365 కట్ట అంటేనే మనం 3 ఒత్తుల కింద సెపరేట్ చేసుకుంటాం కదా, 120 120 120 అన్నట్టు. ఇలా టోటల్ 6 ఒత్తులు అయితే అవుతాయి. పాపం చేసాం, ఎంత పుణ్యం చేసాం అనేది చిట్టా రాసేది చిత్రగుప్తుల వారే కదండి. అందుకని ఫస్ట్ చిత్రగుప్తుల వారి ఒత్తి అయితే వెలిగించాలి, ఆ తర్వాత మోహినీదేవి ఒత్తి అయితే వెలిగించాలి. ఎందుకంటే దేవతలందరూ కలిసి మోహినీదేవిని వెలివేస్తారంట. సో ఏ దేవుడిని మనం పూజించుకున్నా సరే మోహినీదేవి అయితే తీసుకుంటాం. ఆ తర్వాత మనం ఏ దేవుడికి అయితే 360 ఒత్తు వెలిగిస్తున్నామో ఆ దేవుడిని తలుచుకుని 360 ఒత్తుని అయితే వెలిగించి లాస్ట్ లో పుణ్యవత్తుని అయితే వెలిగించాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.